అంటే ఇప్పుడు ఒక కుల నాయకుడు బయటకు వచ్చో లేకపోతే ఒక వైసీపీ నాయకుడు బయటకు వచ్చో కాపుల గురించి ఏం మాట్లాడాలి, ఏమి పోరాడాలి నాకేం అర్థం కావట్లేదు. ఉన్న రిజర్వేషన్ గురించి మళ్ళీ ఏమన్నా పోరాడతానంటే చెప్పండి, వచ్చి పీట వేసుకొని కూర్చుంటే బాగుంటది. ఎందుకంటే మాలాంటి చాలా మంది రిజర్వేషన్స్ లేక అవ్వాల్సినటువంటి అచీవ్మెంట్స్ అవ్వలేక వెనక్కి పడిపోతున్నాం. అంతేగాని ఎవరి కోసం పోరాడతారు, దేనికోసం పోరాడతారు? ఒక లక్ష్యం అనేది ఉండాలి కదా. గతంలో ముద్రగడ గారి పోరాటం అంటే రిజర్వేషన్ కోసం పోరాడినారు అని మీ అందరికీ తెలుసు. ఆ మాత్రం పోరాటం కూడా కులంలో ఏ నాయకులు చేయలేదు. మా దౌర్భాగ్యం. ఆయన అక్కడ దాకా చేశారు, అక్కడ అది చేసినారు, ఇది చేసినారు అని అక్కడతో ఆగినారు. మరి ఇప్పుడు దేనికోసం పోరాడతారో ఒక లక్ష్యం అనేది ఉంటుంది కాబట్టి పోరాడినివ్వండి, ఏమవుతుంది? సో ఒకటి సార్, ఇది మందకృష్ణ మాదిగ గారిని నరేంద్ర మోడీ గారి దగ్గర తీసుకున్నట్టుగా, అన్ని విషయాల్లో చంద్రబాబు గారి దగ్గర తీసుకున్నట్టుగా, బీసీలకు ఒక నాయకుడిని దగ్గర తీసుకుంటున్నట్టుగా, అదే రకంగా కాపులకు ఒక నాయకుడిని దగ్గర తీసుకుంటున్నట్టుగా అనే పదాన్ని వాడాల్సి వచ్చినప్పుడు మేము అనుకుంటాం ముద్రగడ గారిని. ఆయన అంటే మాకు అభిమానం. మీరు అసలు ఏమి తిట్టమన్నా సరే మేము ఎప్పుడు అప్పుడున్నా ఇప్పుడున్నా ఎప్పుడు తిట్టం. అసలు ఆయన విమర్శించే స్థాయి వయసు మాది కాదనుకుంటాం. కానీ ఒక నాయకుడు, ఒక వైసీపీ నాయకుడు అనాలి, ఒక కాపు నాయకుడు అని అన్నారు అనుకోండి, అఫ్ కోర్స్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా విమర్శించినప్పుడు కూడా ఆయన బయటకు వచ్చి మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న కాపులకైనా ఆయన కాపు కాయాలి, ఎందుకంటే కాపు నాయకుడు కాబట్టి. ఆయన ఒక వైసీపీ నాయకుడు, అంతకుముందు టీడీపీ నాయకులు, తర్వాత అక్కడ విభేదాలు వచ్చినాయి, వాళ్ళ ఇంటి మీద దాడి చేసినారు. అప్పుడు కాపులందరూ ఒకటైపోయారు. ఎక్కడ కాపులు? మన దాస నారాయణరావు గారు, చిరంజీవి గారు, బొత్స గారు, తోట చంద్రశేఖర్ గారు, వీళ్ళందరూ ఒకటై ముద్రగడ గారి మీద దాడిని ఖండించినారు. అప్పుడు కులం స్టాండ్ బాగా కనపడుతుంది. ఇప్పుడు లేదులేండి అంత కులం స్టాండ్. కాపులకి ఒక నాయకత్వం వహించే నాయకుడే ఉంటే ఈ రోజు నేను ఎదుర్కొంటున్న సమస్యకి నా కులంలో ఒక నాయకుడు వచ్చి ఏమమ్మా ఏం మాట్లాడుతున్నారు మా అమ్మాయి గురించి, లేకపోతే మా కాపాడే బిడ్డ గురించి అనేవాళ్ళు. కులంలో నాయకుడు అనేవాళ్ళు లేరులేండి. అలా ఉంటారని మేము కూడా కోరుకోము, అలా ఆశించే అవకాశం కూడా లేదు. నిన్న మొన్న మందకృష్ణ మాదిక్ గారు ఫోన్ చేసి, ఎందుకమ్మా పొద్దుగూకులు నేను హోమ్ మినిస్టర్ నే కాపాడుతాను అనుకున్నావేంటి, కులాలకు అతీతంగా నీకు కూడా నిలబడతా. అరే నీ స్టాండ్ నాకు బాగా నచ్చింది, ఇప్పుడు కాదు 5 ఏళ్ల నుంచి వింటున్నాను. భలే దానివే, నీ వైపు నేను మాట్లాడను అనుకుంటావా అంటూ నన్ను చక్కగా అప్రిషియేట్ చేసినారండి. అప్పుడు నాకు అర్థమైంది. అదేరా నాగార్జున రెడ్డి గారు అనుకుంటా, చార్టెడ్ అకౌంటెంట్, ఆయన బయటకు వచ్చాడు, కులాలకు అతీతంగా నీ వెనకాల మేము నిలబడతామమ్మా అన్నారు. అరే బాగుందయ్యా బాబు, ఇదే బాగుంది కదా, ఇదే బాగుంది అనిపించిందండి. సో అందుకనే ఇక్కడ కులం స్టాండ్ అనేది కరెక్ట్ కాదు సార్. రాష్ట్రానికి అంత కొంపలు మునిగిపోయే విపత్తులేని రాలా. అరే అసలు ఆంధ్ర రాష్ట్ర పోలీసులు వచ్చి బీహార్ లో గోడలు దూకి ఒక ఐజీ స్థాయి వ్యక్తిని ఎత్తుకుపోతుంటే దర్యాప్తు అధికారి ఫాలో అవ్వాల్సిన మినిమం రూల్స్ ను కూడా ఆంధ్ర పోలీసులు ఫాలో అవరేంటని బీహార్ లో చెప్పుకుంటే ఇది కదా మాట్లాడుకోవాలా? ఇది కదా మాట్లాడుకోవాలా? దౌర్భాగ్యం. ఏమేంటో తెస్తారు. పరిపాలన చేతగాని వాడే కులాలని మతాల గురించి ప్రస్తావిస్తాడు. అంతేగాని అసలు కులాల ప్రస్తావన మతాల ప్రస్తావన వద్దు సార్. కులాలకి మతాలకి అతీతంగా పనిచేద్దాం, అందరినీ ఒకేలా చూద్దాం. ఎవరి కష్టం వచ్చినా, ఇప్పుడు నా కష్టం వచ్చింది, నా కోసం మందకృష్ణ మాదిగన్న వస్తానన్నారు, నాగార్జున రెడ్డి గారు వస్తానన్నారు, రేపు ఇంకొకళ్ళు వస్తామంటున్నారు. ఏంటి అంటే అరే కులమేం కులమమ్మా అన్నారు. సో ఇటువంటివి మనం దయచేసి ప్రమోట్ చేయకూడదండి. కులాలని పక్కన పెట్టి ఎవరికి కష్టం వచ్చినా లాండ్ ఆర్డర్ విరుద్ధంగా వెళ్లారు. అంబటి రాంబాబు గారి విషయంలో నిప్పు పెట్టారు, ఓకే. 7 గంటలు దాడి చేసినారు. అరే ఇంతవరకు వింత, 3 గంటలు దాడి చేస్తేనే ఆల్మోస్ట్ గవర్నర్ పరిపాలన వచ్చేసినట్టు, అలాంటిది 7 గంటలు దాడి చేసినారంట. పోలీసుల్ని పక్కన పడేసి అంతా మేమేనని. అది కదా మాట్లాడుకోవాలా? దానికి లాండ్ ఆర్డర్ విరుద్ధం అందరూ వచ్చి సంఘీభావం తెలియజేశారు. జగన్ గారు కూడా వచ్చి సంఘీభావం తెలియజేసినారు. దానికి కులం ఏం కులం? అవసరమైనప్పుడు మాట్లాడుదురు కానీ ఇప్పుడు అంత కొంపలు మునిగిపోయేది ఏం లేదు. ఇది చట్ట విరుద్ధం, ఇది చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నా